Hi students, this is K. Mujakar, lecturer in commerce. In previous video we have discussed about the part 1 of the evolution of the entrepreneur. In today's video we can discuss about the remaining part of the evolution of the entrepreneur. Before going to discuss this video, please subscribe my channel. Okay, in yesterday we have discussed regarding how the entrepreneur came from 16th century to now present. We are discussing here how entrepreneur as an organizer. ఇక్కడ మనము చెప్పుకున్నట్టయితే అకార్డింగ్ టు డెఫినేషన్స్ ప్రకారం ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం కూడా ఫ్రెంచ్ లాంగ్వేజ్ ప్రకారం కూడా ఒక ఎంటర్ప్రెన్యూరు ఒక ఆర్గనైజర్ కూడా వ్యవహరిస్తాడు. ఎంటర్ప్రెన్యూర్ ఒక ఏజెంట్గా కానీ సర్వెంట్గా కానీ వర్క్ చేస్తేనే మనము సక్సెస్ అవుతుంది. ఇంకా చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ ఇప్పుడు సక్సెస్ పొజిషన్లో ఉండడానికి కారణము దే ఆర్ వర్కింగ్ యాజ్ సర్వెంట్స్ ఓన్లీ, యాజ్ వీ నో దట్ రీజన్. హియర్ నెక్స్ట్ ఆల్సో వీ కెన్ నో దట్ ఎంటర్ప్రెన్యూర్ యాజ్ అన్ ఆర్గనైజర్. ఆఫ్ కోర్స్ వాడు సర్వెంట్ లాగా వర్క్ చేస్తున్నాడు, దాంతోపాటు వాడికి గుడ్ ఆర్గనైజర్ కూడా ఉండాలి. జనరల్గా చెప్పుకున్నట్టయితే వాడికి గుడ్ డైరెక్టింగ్ అంటే గుడ్ ఆర్గనైజింగ్ అంటే ఒక సంస్థని ఆర్గనైజేషన్ చేసే కెపాసిటీ ఉంటేనే వాడు సక్సెస్ అవ్వగలడు ఎలాంటి కాంపిటీషన్లో ఫీల్డ్ కూడా. ఇక్కడ కూడా సేమ్ ఎంటర్ప్రెన్యూర్ యాజ్ అన్ ఆర్గనైజర్ అంటున్నాడు. ఏమని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ వన్ ఆథర్ హ్యాస్ బీన్ గివెన్ ఏ డెఫినేషన్. జీన్ బాప్టిస్తే సేస్ an entrepreneur is an aristocratic industrialist with his unpleasant practices experiences developed the concept and survived for 2 centuries అంటున్నాడు. అంటే ఈ ఆథర్ ఏం చెప్తున్నాడు, ఎంటర్ప్రెన్యూర్ ఇస్ అన్ అరిస్టోక్రాటిక్ ఇండస్ట్రియలిస్ట్. ఇక్కడ అరిస్టోక్రాటిక్, వాట్ ఈస్ మీన్ బై అరిస్టోక్రాటిక్? ఏమి ఇక్కడ అరిస్టోక్రాటిక్ అంటే వై హీ హాస్ బీన్ యూజ్డ్ దిస్ వర్డ్ అంటే ఇక్కడ నేను చెప్తాను మీకు. అరిస్టోక్రాటిక్ మీన్స్ నథింగ్ బట్ హీస్ నథింగ్ బట్ వన్ ఫ్యామిలీ. అంటే పర్టికులర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటాం జనరల్గా ఒక సంస్థనంతా ఒక ఫ్యామిలీ అంటాం. ఇక్కడ కూడా హీస్ నథింగ్ బట్ హీస్ ద వన్ ఆఫ్ ద ఫ్యామిలీ పర్సన్. అంటే వీడు ఏ క్యాడర్ కిందకి తీసుకోవచ్చు అంటే ఒక హార్డ్ వర్క్ అంటే ఒక లీడర్షిప్, ఒక నాయకత్వం అంటాం కదా, లేకపోతే ఇంకా చెప్పుకోవాలంటే లీడర్షిప్ పర్సను, హై క్వాలిటీస్ ఉండే పర్సను, లేకపోతే ఒక టైటిల్ ఉండే పర్సను, లేకపోతే హై సోషల్ ర్యాంకింగ్ ఇన్ దే పర్సన్ని మనం అరిస్టోక్రాటిక్ అనుకోవచ్చు. అగైన్ ఐఎమ్ హియర్ సేయింగ్ దిస్. అరిస్టోక్రాటిక్ అంటే నథింగ్ బట్ ఒక హై సోషల్ ర్యాంక్ ఉండే పర్సన్ సొసైటీలో, లేకపోతే మంచి గుడ్ విల్ ఉండే పర్సను, లేకపోతే ఇంకో చెప్పుకోవాలంటే హీస్ వన్ ఆఫ్ ద పర్టికులర్ పర్సన్ గుడ్ లీడర్షిప్ క్వాలిటీసు, లేకపోతే మెయిన్ బ్రాండెడ్ పర్సన్, మెయిన్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది పర్సన్, అలాంటి వాడిని మనము అరిస్టోక్రాటిక్ అంటున్నాం. అంటే వీని ఫ్యామిలీ అని ఎందుకు అంటామంటే ఇలాంటి క్యాడర్ అంతా ఒక ఫ్యామిలీ అని మనం చెప్పుకోవచ్చు. అంటే హీఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ హ్యాస్ ఏ హై సోషల్ ర్యాంక్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే సేస్ అన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే అలాంటి వ్యక్తి అంటున్నాడు. ఎందుకు అలాంటి వ్యక్తి ఎంటర్ప్రెన్యూర్ ప్రత్యేకంగా హై సోషల్ ర్యాంక్ పర్సన్ అని ఆయన ఆథర్ ఎందుకు అలా చెప్తున్నాడంటే అది నిజమే. కోర్స్ ఎందుకు చెప్పండి, ఎంటర్ప్రెన్యూర్ తనంత తానే రిస్క్ అంతా ఫేస్ చేసి ఒక కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీని, ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ని ఒక సొసైటీకి పరిచయం చేసి వాటి ద్వారా సొసైటీని డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసి ఇంకా ఇతను ఎవరి దగ్గర ఎంప్లాయ్మెంట్ కోసం డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉండి దాంతోపాటు చాలామంది వ్యక్తులకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం కానీ ఇంకా తన వంతుతో పాటు తను నేషనల్ ఇన్కమ్ కోసము, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కోసము, జీడిపి కోసము తన వర్క్ హార్డ్ చేసి స్కిల్స్ చేసి ఒక కాంపిటీషన్ లెవెల్లో ఎంతో సర్వీస్ చేస్తున్నాడు. అంటే మనము అందుకని డెఫినెట్గా ఈ జీన్ బాప్టిస్తే ఏమంటున్నాడంటే ఎంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి ఒక అరిస్టోక్రాటిక్ ఇండస్ట్రియలిస్ట్ అంటున్నాడు. విత్ ఈస్ అన్ప్లెజెంట్ ప్రాక్టీసెస్ ఎక్స్పీరియన్సెస్ డెవలప్ ద కాన్సెప్ట్ అండ్ సర్వైవ్ ఫర్ 2 centuries. అంటే ఇక్కడ జనరల్గా మనం అన్ప్లెజెంట్ అంటే నార్మల్గా ఎంటర్ప్రెన్యూర్ కాకుండా అంటే అన్ప్లెజెంట్ అంటే జనరల్గా ఏమిటంటే కాసింగ్ డిస్కంఫర్ట్ అంటాం. అంటే డిస్కంఫర్ట్ జనరల్గా చెప్పుకోవాలంటే నాట్ ఇన్ అన్ ఎంటర్ప్రెన్యూర్ సబ్జెక్ట్. జనరల్గా అన్ప్లెజెంట్ ఏమిటంటే డిస్కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే అన్హ్యాపీనెస్ కానీ స్టిల్ వాంట్ టు సే ఇంకా తెలుగులో చెప్పుకోవాలంటే అసహ్యకరమైన అంటే ఒక అన్హ్యాపీనెస్ అంటే అన్ఫుల్ఫిల్ చేయకపోవడం ఏ నీటిని. కాకపోతే ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్కి వచ్చేసరికి ఈ సెంటెన్స్లో టోటల్గా మీనింగ్ మారిపోతుందండి. ఇక్కడ నార్మల్గా ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రకారం చెప్పుకుంటే అన్ప్లెజెంట్ అంటే ఒక వరీసమ్గా ఉండడం కానీ, ఏదో ఒక ఫీల్గా ఉండడం కానీ, ఒక డిస్కంఫర్ట్గా ఉండడం కానీ, కంఫర్ట్ లేకుండా, ఒక కంఫర్ట్నెస్ లేకుండా, ఒక హ్యాపీనెస్ లేకుండా టోటల్గా అన్హ్యాపీనెస్గా ఉండడం.
కాకపోతే ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డెఫినేషన్‌కి వచ్చేసరికి మీనింగ్ మారిపోతుందండి. ఎందుకంటే ఆ సెంటెన్స్‌ని బట్టి వి షుడ్ చేంజ్ ద డెఫినేషన్. ఇక్కడ మనం ఏమంటున్నాం, సేస్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈస్ అన్ అరిస్టోక్రటిక్ ఇండస్ట్రియలిస్ట్ విత్ హిస్ అన్‌ప్లెజెంట్ ప్రాక్టీసెస్ అన్నాడు. ఇక్కడ ఒక వర్డ్ యాడ్ చేసినాడు కాబట్టి దాంతోపాటు అన్‌ప్లెజెంట్ ప్రాక్టీసెస్, ఎక్స్‌పీరియన్సెస్ అంటే ఇక్కడ ఏమిటంటే అంత హార్డ్ వర్క్ చేసినాడు. హీ ఈస్ డూయింగ్ అంత అంటే ఇప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి డిస్కంఫర్ట్ వచ్చినా, ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిస్క్ అనేది వచ్చేసింది అనుకుందాం. రిస్క్ వచ్చేసింది, బిజినెస్లో లాసెస్ వచ్చేసింది, టోటల్గా మేనేజ్మెంట్ ప్రాపర్గా లేదు. ఇవంతా మనము దేని కింద కన్సిడర్ చేస్తాము, ఒక డిస్కంఫర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. ఒక ఇయర్లో ఒక 2020 అనుకోండి, ఒక 2020 ఇయర్లో ఓవరాల్గా రిస్క్ వచ్చేసింది, లాసెస్ వచ్చేసింది, మేనేజ్మెంట్ ప్రాపర్గా వర్క్ అవ్వడం లేదు, సేల్స్ ప్రాపర్గా లేదు, మార్కెటింగ్ ప్రాపర్గా లేదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏది ప్రాపర్గా లేదు. అంతా ఒక డిస్కంఫర్ట్ కానీ అన్హ్యాపీనెస్ కానీ అనుకుందాం. కాకపోతే ఈ ఎంటర్‌ప్రెన్యూరు తన యొక్క హార్డ్ వర్క్తో కానీ, తన యొక్క మంచి స్కిల్ఫుల్ నాలెడ్జ్తో కానీ, తన యొక్క అంటే అంత పట్టుదలతో, అన్‌ప్లెజెంట్ ప్రాక్టీసెస్తో, అంటే ఇవంతా పట్టించుకోకుండా జస్ట్ హ్యాస్ బీన్ డూయింగ్ కంటిన్యూస్ హార్డ్ వర్క్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ ఫర్ ది వెల్ డెవలపింగ్, ఫర్ ది పర్పస్ ఆఫ్ సొసైటీ, నాట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ హిమ్సెల్ఫ్, బట్ he is striving hard to achieve the success in order to gain and to serve the society. And also the many employees are depending upon the entrepreneur. Yes or no? Many people are surviving or at least eating 2 times of food or gaining some type of employment opportunities or some part of national income due to him, due to some entrepreneurs, because due to that person only. అంటే ఇక్కడ ఏమిటంటే అంత అన్‌ప్లెజెంట్ ప్రాక్టీసెస్, ఎక్స్పీరియన్స్ వలన ఆ విధంగా ఎంటర్‌ప్రెన్యూర్ ఏం చేసినంటే డెవలప్డ్ ఎక్స్పీరియన్స్, డెవలప్డ్ కాన్సెప్ట్ అండ్ సర్వైవ్డ్ ఫర్ 2 centuries. అంటే ఇక్కడ 2 centuries ఎందుకు అంటున్నామంటే ప్రీవియస్లో మనం ఏమన్నాము, 18th century అన్నాం. 18 + 2 ఇప్పుడు మనం ఉండేది ఇప్పుడు ప్రజెంట్లో ఏమి 21st century. ఇప్పుడు మనము 21st century అంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఏం చెప్పుకోవచ్చు, 2 centuries అంటే ఆటోమేటిక్గా మనము 1991 ఎల్పిజి కాన్సెప్ట్ కూడా మనము ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుందాం. అంటే ఆల్మోస్ట్ ఆ 20th century నుంచే కదా మనకి ఆల్మోస్ట్ మనకి బిజినెస్ అనేది వెల్ డెవలప్డ్ పొజిషన్లో వచ్చింది. మన యొక్క ఇండియన్ ప్రోడక్ట్స్ అనేది గ్లోబల్ లెవెల్లో హైలైట్ అవ్వడము, మన యొక్క ప్రోడక్ట్స్కి మంచి గుడ్ విల్ రావడము, మన యొక్క ప్రోడక్ట్స్కి ట్యాక్స్ రేట్స్ తగ్గడము, ఓవరాల్గా మనం గ్లోబల్ లెవెల్లో అన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడము, మన యొక్క ప్రోడక్ట్స్ హై ఎఫిషియెంట్ గుడ్ విల్ రావడము కేవలం దేని ద్వారా వచ్చింది, కేవలము ఈ 1991 అంటే ఆల్మోస్ట్ 20th century అంటే 18th century నుంచి ఆల్మోస్ట్ హార్డ్ వర్క్ చేసి అంటే 16th century నుంచి ఆల్మోస్ట్ ఎప్పుడు వచ్చిందంటున్నాం మనం ఈ ఎంటర్‌ప్రెన్యూరు. ఇక్కడ రిచర్డ్ క్యాంటిలియన్ అనే వ్యక్తి అంటే ఆల్మోస్ట్ 18th centuryలో అప్పటి నుంచే ఉంది. అంటే బిజినెస్ అనేది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కాకపోతే ప్రత్యేకంగా మనం ఎంటర్‌ప్రెన్యూర్ అని వర్డ్ అనేది యూజ్ చేయలేదు. కాకపోతే రిచర్డ్ క్యాంటిలియన్ అనే వ్యక్తి ఏం చేసినాడు, మొట్టమొదటిసారిగా 18th centuryలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనే టర్మ్ అని వర్డ్ అని తెచ్చినాడు. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే మనకు తెలిసిందే. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే జస్ట్ ఒక వ్యక్తి ఎవరైతే రిస్క్ తీసుకొని బిజినెస్ కోసం సర్వైవ్ చేసి హార్డ్ వర్క్ చేస్తాడో వాడిని మనం ఎంటర్‌ప్రెన్యూర్ అంటాం. అంటే ద పర్సన్ హూ ఈస్ అండర్టేకింగ్ ద రిస్క్ ఆఫ్ ది బిజినెస్ యాక్టివిటీ. ద పర్సన్ who undertakes the risk of the business activity is called as an entrepreneur. అంటున్నాం. అంటే ఇంపాసిబుల్ని కూడా పాసిబుల్ చేసే వ్యక్తిని మనం ఏమన్నాం, వాటిని ఒక వర్డ్ ఏం యాడ్ చేసినాం, వాటిని మనము ఎంటర్‌ప్రెన్యూర్ అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ సేమ్ అంటే ఆ యొక్క అరిస్టోక్రటిక్ ఇండస్ట్రియలిస్ట్ విత్ హిస్ అన్‌ప్లెజెంట్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్పీరియన్స్ డెవలప్డ్ కాన్సెప్ట్ అండ్ సర్వైవ్డ్ ఫర్ 2 centuries. ఈ విధంగా ఆర్గనైజర్గా 20th century వరకు సర్వైవ్ అయింది. అంటే 18th century అంటే ఇక్కడ చూడండి కరెక్ట్గా. అగైన్ ఐఎమ్ గివింగ్ హియర్ సమ్ క్లారిటీ టు యూ మై డియర్ స్టూడెంట్స్. అబ్జర్వ్ హియర్. ఫస్ట్ ఏమి 16th century నార్మల్గా ఈ డిక్షనరీస్ పక్కన పెడితే 16th century ప్రకారము ఒక జర్నీ అనేది చేస్తున్నారు, ఒక ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడానికి, ఒక కీ సక్సెస్ చేయడానికి. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏమైంది, ప్లానింగ్స్ చేసుకుని దాని పరంగా ఏ విధంగా వెళ్ళాలి అని గ్రోత్. లేటర్ ఆన్ ఆర్థిక వ్యవస్థల గురించి ఆలోచించినాం. ఎకనామిక్ ఆస్పెక్ట్స్, ఏ విధంగా రిస్క్ తీసుకుంటాడు ఒక ఎంటర్‌ప్రెన్యూరు. నెక్స్ట్ ఒక ఆర్గనైజర్, ఒక ఇన్నోవేటర్. ఇక్కడ మనము
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 18th సెంచరీ అనుకుందాం, ఒక ఎంటర్ప్రెన్యూర్ యాజ్ ఏ రిస్క్ బేరర్ 18th సెంచరీ అని వేసుకున్నా కూడా మనము ఇక్కడ ఆర్గనైజర్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనం ఏం చెప్తున్నాం జనరల్గా ఇక్కడ ఈ సర్వైడ్ ఫర్ 2 centuries అంటే 18+2 అంటే 20th సెంచరీ. అంటే 20th సెంచరీకి వచ్చేసరికి అంటే అక్కడ నుంచి హార్డ్ వర్క్ చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి వచ్చేసినాం 16th సెంచరీ టు. అంటే ఇక్కడ ఆర్గనైజర్గా ఒక ఎంటర్ప్రెన్యూరు 20th సెంచరీ వరకు వెళ్ళినాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం చెప్తున్నాం జనరల్గా ఎంటర్ప్రెన్యూర్ యాజ్ అండ్ ఇన్నోవేటర్ అంటే ఇక్కడ మనము ఏం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే 21st సెంచరీ అయినా తీసుకోవచ్చు, 20th సెంచరీ అయినా మనము తీసుకోవచ్చు. అంటే జస్ట్ ఐఎమ్ సేయింగ్ మీన్స్ అంతవరకు హార్డ్ వర్క్ చేసి ఒక జస్ట్ ఈ రిస్క్ బేరర్ ఉండే వ్యక్తి 18th సెంచరీ నుంచి హార్డ్ వర్క్ చేసి సర్వైవ్ చేసి ఒక ఆర్గనైజర్గా అంటే ఓవరాల్గా ఒక సంస్థని హ్యాండిల్ చేసే కెపాసిటీ అంటే 2 centuries హార్డ్ వర్క్ చేసినారు. అంటే నియర్లీ 200 ఇయర్స్గా హార్డ్ వర్క్ చేస్తే ఆ విధంగా హార్డ్ వర్క్ చేస్తేనే దెర్ విల్ బి సర్వైవల్ ఇన్ లైఫ్. వితౌట్ హార్డ్ వర్కింగ్, వితౌట్ ఇన్నోవేటివ్ వీ కాంట్ సర్వైవ్ ఇన్ దిస్ సొసైటీ. హీ ఈస్ జస్ట్ సేయింగ్ దట్ జీన్ బాప్టిస్ట్ విత్ దిస్ అన్ప్లెజెంట్ ప్రాక్టీసెస్ అంటే ఎంటర్ప్రెన్యూర్ చేసిన హార్డ్ వర్క్ వలన తను ఎంతో అన్ప్లెజెంట్ అండ్ ప్రాక్టీసెస్ ఎక్స్పీరియన్స్ వలన డెవలప్డ్ కాన్సెప్ట్ అండ్ సర్వైవ్డ్ ఫర్ 2 centuries అని చెప్తున్నాను. నెక్స్ట్ హీ సేస్ విత్ ది ఫంక్షన్ ఆఫ్ ది కోఆర్డినేషన్, ఆర్గనైజేషన్ అండ్ సూపర్విజన్. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఆ జీన్ బాప్టిస్ట్ అనే ఆథర్ హీ సేస్ దట్ ఫంక్షన్ ఆఫ్ ది కోఆర్డినేషన్. మనకు తెలిసింది కోఆర్డినేషన్ అంటే ఇక్కడ ఏం లేదు, కోఆర్డినేషన్ ఉండాలి, టీం వర్క్ ఉండాలి, ఇంకా ఆర్గనైజేషన్ ఎఫెక్టివ్గా ఉండాలి, దాంతోపాటు సూపర్విజన్ కూడా ఉండాలి. నేను చెప్పినాను కదా ఇన్నోవేషన్ రోల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్లో ఇన్నోవేషన్ ఉంటే చాలదు, ఇన్నోవేషన్ మేనేజ్మెంట్ ఉండాలి, ఒక ప్రాపర్గా మేనేజ్ చేసేయగలగాలి. ఇప్పుడు సూపర్విజన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ గివెన్ వన్ ప్రాజెక్ట్, ఐ am an entrepreneur, you are my employees, I am giving an work to you. For example, one person, I am an entrepreneur, I am giving work to many persons like A, B, C. This person is marketing manager, this person is sales manager, this person is a human HR manager, all these different activities. I have given మీకు అందరికీ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేసినాను, కాకపోతే నేను మీకు క్లోజ్ సూపర్విజన్ చేయకపోతే లేకపోతే మధ్యలో మీకు ఏదైనా డౌట్స్ రావచ్చు, అప్పుడు నేను రెస్పాన్సిబిలిటీ ఉండి ఫుల్ అకౌంటబిలిటీ ఉండి మీ యొక్క క్లారిఫికేషన్స్ చేయలేదంటే, ప్రాపర్ సూపర్విజన్ చేయకపోతే ఏమవుతుందంటే ఓవరాల్గా ఎంటైర్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ఉన్నా కానీ ప్రాపర్ మేనేజ్మెంట్ లేకపోతే ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు ఫెయిల్యూర్. సో హియర్ ఆల్సో ఎంటర్ప్రెన్యూర్ ఏమంటాడంటే జస్ట్ అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఇక్కడ ఆర్గనైజర్ అంటే ఏ విధంగా ఒక సంస్థని ఒక ఆర్గనైజర్గా అంటే ఏ విధంగా ఉండాలి, కోఆర్డినేషన్ కూడా ఉండాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న టైటిల్ మనం ఇక్కడ చూసుకుందాం, మనం డిస్కస్ చేస్తున్న టైటిలే ఇక్కడ ఆర్గనైజర్ అంటే ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తాడు, ఒక సంస్థని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడు, ఒక టీమ్ లీడర్గా హౌ హీ విల్ హ్యాండిల్ all the responsibilities of the entire business activity and also the employees or whatever it may be. జస్ట్ ఇక్కడ ఆర్గనైజర్ అంటున్నాడు కాబట్టి అంటే ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తాడు, కోఆర్డినేషన్ చేసి టీం వర్క్ని బాగా ఆర్గనైజ్ చేయాలి, ఒక టీం వర్క్ని. దాంతోపాటు ఓవరాల్ ఒక ఆర్గనైజేషన్ని ఒక ఆర్గనైజర్గా ఉండి, అంటే ఆర్గనైజేషన్ అంటే ఒక సంస్థ, ఆర్గనైజర్ అంటే ఆ సంస్థని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు వాటిని మనము ఆర్గనైజర్ అంటున్నాం. అంటే ఇక్కడ ఆర్గనైజర్ అంటే ఎంటర్ప్రెన్యూర్, ఇక్కడ అంటే ఫర్మ్, ఇక్కడ ఆర్గనైజేషన్ అంటే ఫర్మ్. అంటే ఈ ఆర్గనైజర్ ఏం చేయాలి, ఆర్గనైజేషన్ని బాగా హ్యాండిల్ చేయాలి, ఈ ఆర్గనైజర్ క్లోజ్ సూపర్విజన్ ఉండాలి, దెన్ ఓన్లీ వీ కెన్ సక్సెస్ ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్. అకార్డింగ్ టు హిమ్ ఎంటర్ప్రెన్యూర్ ఇంకా ఏం చెప్తున్నాడు, అకార్డింగ్ టు హిమ్ ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ వన్ హూ కంబైన్స్ ల్యాండ్ ఫర్ వన్, లేబర్ ఫర్ అనదర్, సో ఆన్. అండ్ ఇంకా ఏం చెప్పుకోవచ్చు, లేబర్ ఫర్ అనదర్, ఇంకా క్యాపిటల్, ఇంకా ఆర్గనైజేషన్ అండ్ టెక్నాలజీ. సేమ్ మనము రిచార్డ్ క్యాంటిలిన్ రిస్క్ బేరర్లో చెప్పుకున్నట్టయితే వాడు ఏం చేస్తాడు, అన్ని యొక్క ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ని పర్చేస్ చేసుకుంటాడు, ఆ పర్చేస్ చేసుకుని వాటిని అంతా కంబైన్ చేసి ఒక ప్రోడక్ట్గా మారుస్తాడు, ఆ ప్రోడక్ట్ని తయారు చేసి మార్కెటింగ్లో సేల్స్ చేస్తాడు విత్ అన్సర్టనిటీ ప్రైజెస్. అంటే
ఆ యొక్క ప్రైజెస్ని ప్లేస్ చేసి ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేస్తాడు. సేమ్ ఇక్కడ కూడా ఒక కంబైన్ చేస్తున్నాడు ల్యాండ్ ఫర్ వన్, లేబర్ ఫర్ వన్ అదర్ అండ్ సో ఆన్, అంటే క్యాపిటల్ ఆర్గనైజేషన్. ఇక్కడ మనకు తెలిసిందే ల్యాండ్కి మనం ఏం పే చేస్తాము, రెంట్ అనేది పే చేస్తాం, లేబర్కి వేజెస్ పే చేస్తాం, అంటే ఆ యొక్క సర్వీసెస్కి గాను మనం ఇస్తున్నాం. ల్యాండ్కి రెంట్ పే చేస్తాం, లేబర్కి వేజెస్ పే చేస్తాం, క్యాపిటల్కి ఇంట్రెస్ట్ పే చేస్తాం, ఆర్గనైజేషన్కి ప్రాఫిట్ అనేది పే చేస్తాం. అఫ్ కోర్స్ వీ నో దట్ హీ మేడ్ ఏ క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ క్యాపిటలిస్ట్ యాజ్ ఏ ఫైనాన్షియర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ యాజ్ అన్ ఆర్గనైజర్. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా హీ హాస్ బీన్ గివెన్ ఇన్ హిస్ పార్ట్. జీన్ బాప్టిస్టే హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ వెల్ అండ్ పర్ఫెక్ట్. అబ్జర్వ్ హియర్ హీ మేడ్ ఇంకో క్లియర్ డిఫరెన్సెస్ కూడా ఇచ్చినాడు. అంటే ఎందుకు ఈ విధంగా డిఫరెన్సెస్ ఇచ్చినాడు అంటే క్యాపిటలిస్ట్ కానీ, అంటే క్యాపిటలిస్ట్ యాజ్ ఏ ఫైనాన్షియర్, ఎంటర్ప్రెన్యూర్ యాజ్ ఏ ఆర్గనైజర్. జనరల్గా మనం చెప్తూ ఉంటాము ఎంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి ఓవరాల్గా క్యాపిటల్ ఎవరైతే మూలధనం సేకరిస్తారో వాటిని మనము ఏమంటాము, వాడిని మనము సోల్ ఓనర్ కూడా అనుకుంటున్నాం. అఫ్కోర్స్ సోల్ ప్రొపరేటర్షిప్ కూడా అనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ టేక్ యాజ్ ఎ ఎంటర్ప్రెన్యూర్షిప్ పక్కన పెడితే మనం జనరల్గా సోల్ ప్రొపరేటర్షిప్ ప్రకారం ఏం చేస్తాం, ద పర్సన్ ఈస్ అన్ సింగిల్ ఓనర్. హీ ఆర్గనైజెస్ ద ఎంటైర్ బిజినెస్. సోల్ ప్రొపరేటర్షిప్లో 1 పర్సనే ఉంటాడు, హీఈస్ ద ఓనర్. పార్ట్నర్షిప్లో 2 or more పర్సన్స్, కంపెనీలో అన్లిమిటెడ్ ఆఫ్ పర్సన్స్ అఫ్కోర్స్. బట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే హియర్ టు ఈస్, ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు నార్మల్గా ఒక సోల్ ప్రొపరేటర్షిప్ బిజినెస్లో కానీ జనరల్గా అకార్డింగ్ టు సోల్ ప్రొపరైటర్షిప్ కాన్సెప్ట్ ప్రకారం ఏమిటంటే వాడే మొత్తం ఫైనాన్స్ ప్రొవైడ్ చేసుకుంటాడు, మొత్తం వాడే హ్యాండిల్ చేసుకుంటాడు, మొత్తం సూపర్విజన్ వాడే చూసుకుంటాడు, వాడే అకౌంటెంట్, వాడే ఓనరు, హీఈస్ ద సర్వెంట్, హీఈస్ ద ఎంప్లాయీ. అఫ్కోర్స్ సోల్ ప్రొపరైటర్షిప్పే. కాకపోతే జనరల్గా మనము ఇంకో రియల్ ఫ్యాక్ట్ ఇక్కడ ఏమిటంటే సోల్ ప్రొపరైటర్షిప్కి ఒకవేళ వాడే ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఐల్ గివ్ యూ సమ్ క్లారిటీ. మీరు ఒక ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, దాంతోపాటు అఫ్కోర్స్ మీరు స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్ కాబట్టి మీరే ఓనరు. కాకపోతే ఇక్కడ జస్ట్ ఏమిటంటే మీకు స్టార్ట్ చేయాలంటే ఫండ్స్ కావాలి, మీరేం చేస్తారు, ఫండ్స్ అనేది ఏం చేసుకుంటారు, బారో చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. లోన్స్ కన్నా తీసుకుంటారు, బ్యాంక్స్లో బారో తీసుకుంటారు, లేకపోతే ఫైనాన్షియర్ నుంచి బారో తీసుకుంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బీ అకార్డింగ్ టు యువర్ చాయిస్. కాకపోతే మనం చెప్పలేము కదా, జస్ట్ హీ హాస్ బీన్ ఏమంటే క్యాపిటలిస్ట్ అంటే మనం ఫైనాన్షియర్ వరకే మనం చెప్పుకుంటాం. అంటే ఒక క్యాపిటలిస్టు ఓనర్ కూడా ఉండొచ్చు, కాకపోతే దాని యొక్క ఒక్కసారి మనము బిజినెస్ ఫీల్డ్కి వచ్చేసరికి అంటే మూలధనం పెట్టేవాడు ఓనర్ కూడా ఉండొచ్చు. ఒకవేళ బారోడ్ ఫండ్స్ తీసుకోకపోయినా ఒక సోల్ ప్రొపరైటరు తన యొక్క ఓన్ ఫండ్స్ యూజ్ చేసుకుని బిజినెస్ పెట్టచ్చు, స్మాల్ స్కేల్ బిజినెస్ పెట్టచ్చు. కాకపోతే దాని యొక్క బిజినెస్కి వచ్చేసరికి దాని యొక్క క్యాడర్ అనేది వేరే. మనం చెప్పుకుంటున్నాం బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏమి, బిజినెస్ వేరు అంటే ఆ యొక్క పర్సన్ కూడా వేరు. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారము బిజినెస్ వేరు, ఓనర్ ఇస్ డిఫరెంట్ అని మనం చెప్పుకుంటున్నాం, అవునా? అందుకని ఒక బిజినెస్కి వచ్చేసరికి మూలధనం అనేది కేవలం దేనికి సంబంధించింది, మూలధనం అనేది ఫండ్స్కి సంబంధించింది. అందుకని మనం ఏమంటాము, ఫైనాన్షియర్గా కూడా అనుకోవచ్చు. ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏమి, ఎంటర్ప్రెన్యూరు క్యాపిటలిస్ట్గా మారచ్చు, కాకపోతే వాడి యొక్క మెయిన్ రోల్ ఏమి, ఎంటైర్గా ఆర్గనైజర్ అంటే ఒక డైరెక్టర్. అంటే ఒక సంస్థని మనం చెప్పుకుంటున్నాం కదా, ఇక్కడ ఎవరైతే కోఆర్డినేషన్ చేపిస్తాడో, సూపర్విజన్ చేస్తాడో, అకౌంటబిలిటీగా ఉంటాడు, డెసిషన్ మేకింగ్ ఉంటాడు, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ ఉంటాడు, వాడిని మనం ఏం చెప్పుకుంటాము, జనరల్గా హీఈస్ ద ఎంటర్ప్రెన్యూర్ యాజ్ అన్ ఆర్గనైజర్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలాంటిది సిచ్యువేషన్స్ ఇలాంటిది అంటే, అకార్డింగ్ టు మై సజెషన్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఈస్, నార్మల్ స్మాల్ స్కేల్ బిజినెస్లో ఓకే, ఎంటర్ప్రెన్యూర్ వాడే ఫండ్స్ పెట్టుకుంటాడు, ఓకే అనుకుందాం. ఒక లార్జ్ స్కేల్ బిజినెస్ అయితే మిలియన్స్ ఆఫ్ టర్న్ ఓవర్ ఉంది అనుకుందాం, దానికి ఎంటర్ప్రెన్యూరే ఫండ్స్ ప్రొవైడ్ చేసుకుంటాడా? అలాంటి బిజినెస్కి ఎంటర్ప్రెన్యూరే ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాడు? డెఫినెట్గా ప్రొవైడ్ చేసుకోలేడు. వాడు ఏం చేస్తాడు, షేర్స్ ఇష్యూ చేస్తాడు. అందుకని అక్కడ డిఫరెన్షియేషన్ మీకు అర్థమైపోయింది అనుకుంటాను. ఇప్పుడు ఒక లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్ ఏం చేస్తాడు, షేర్స్ నుంచి తీసుకుంటాడు, డిబెంచర్స్ నుంచి తీసుకుంటాడు. ఇంకా 20th century గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా చెప్పుకోవాలంటే
న్యూ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, బాండ్స్ యూస్ చేసుకోవచ్చు. ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడు యూస్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు ది ఫండ్స్, అకార్డింగ్ టు ది మ్యూచువల్ ఫండ్స్ యూస్ చేసుకోవచ్చు, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ హీ కెన్ యూజ్. అక్కడ ఏమిటంటే అక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే కంపల్సరీ అక్కడ మనం డిఫరెన్షియేషన్ ఏర్పడేది. అక్కడ ఏమైంది, కంపల్సరీ ఏమైంది, క్యాపిటలిస్ట్ అస్ ఏ ఫైనాన్షియర్ అండ్ ద ఎంటర్ప్రెన్యూర్ అస్ అన్ ఆర్గనైజర్. కాకపోతే నేను ఒక మాటలో ఏం చెప్తానంటే మూలధనం అనేది ఫైనాన్స్కి సంబంధించింది, ఎంటర్ప్రెన్యూర్ అనేది డైరెక్షన్కి సంబంధించింది. ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్ కంపల్సరీ ఫండ్స్ పెట్టాలని ఏం లేదు. వాడికి ఇన్నోవేటివ్ టాలెంట్ ఉంది, క్యాపబిలిటీ ఉంది, వాడు ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా గుడ్ విల్ ఉంటే ఆటోమేటిక్గా ఫండ్స్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు జస్ట్ ఒక్కటి మాత్రం అజంప్షన్ చేసుకోండి, మీకు కొంత మైండ్లో రావాలంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అనేది గుర్తు చేసుకోండి. బిజినెస్ వేరే, ఓనర్ వేరే, సేమ్. అందుకని జస్ట్ ఇక్కడ ఏమిటంటాడంటే ఎంటర్ప్రెన్యూర్ క్యాపిటలిస్ట్గా మారచ్చు. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని హై టైప్స్ ఆఫ్ కన్సర్న్స్లో క్యాపిటలిస్ట్ అనేది మనం ఫైనాన్షియర్గా కన్సిడర్ చేస్తాం, ఎంటర్ప్రెన్యూర్ యాజ్ అన్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఈజ్ ద లీడర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. దెన్ హీ ఫర్దర్ ఎలాబరేట్స్, ఇంకేం చెప్తున్నాడంటే జీన్ బాప్టిస్ట్ చూడండి ఇంకా ఎక్సలెంట్గా చెప్తున్నాడు. హీ ఫర్దర్ ఎలాబరేట్స్ దట్ ఇన్ కోర్స్ ఆఫ్ అండర్టేకింగ్ ఏ నంబర్ ఆఫ్ కాంప్లెక్స్ ఆపరేషన్స్ లైక్, ఇంకా అవి కాకుండా ఏమంటున్నాడంటే కొన్ని కాంప్లెక్స్ ఆపరేషన్స్ అంటే ఇంకా ఏమంటున్నాడంటే యాంగ్జైటీస్ టు బి సప్రెస్డ్, యాంగ్జైటీస్ టు బి సప్రెస్డ్ అంటున్నాడు. అంటే వాట్ ఈజ్ మీన్ బై యాంగ్జైటీస్ అంటే మనకు తెలిసిందే. ఇక్కడ యాంగ్జైటీస్ అంటే వరీస్ ఇంకా బాధలు. అంటే బాధల్ని మనం ఏం చేయాలంటే సప్రెస్డ్ అంటే ఇక్కడ ఏమిటంటే పుట్ అండ్ ఎండ్ అంటే ఆర్ ప్రివెంటింగ్, అంటే ఏదైనా సరే. ఒకవేళ ఇక్కడ వరీస్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఒకవేళ రిస్క్ వచ్చింది, ఇలాంటిది ఏమైనా ఇబ్బందులు వచ్చింది, ఇంటర్నల్ మేనేజ్మెంట్లో కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. జనరల్గా మనకు హెచ్ఆర్ఎంలో మనం చూసుకున్నట్టయితే అకార్డింగ్ టు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రకారం ఎంప్లాయీస్ ద్వారా బోనసెస్లో కానీ ఇన్సెంటివ్స్లో కానీ ఏదో ఒక సిచ్యువేషన్స్లో ఇంటర్నల్ మేనేజ్మెంట్లో కానీ యూజర్స్ వల్ల, లేకపోతే డివిడెండ్ డెసిషన్స్లో, ఇంట్రెస్ట్ పేమెంట్లో, లేకపోతే బ్యాంకింగ్ వల్ల ఇలాంటివి చాలా ఉంటాయి. అలాంటి దాంట్లో మనం యాంగ్జైటీస్ అంటే ఇలాంటిది వరీస్ అంతా ఏం చేయాలంటే ఎండ్కి తీసుకొని వచ్చేయండి. అంటే కాంప్లెక్స్ జనరల్గా ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్లో ఉండేదే ఇవంతా. అందుకని యాంగ్జైటీస్ని ఏం చేయాలంటే పక్కన పెట్టాలంటే ప్రివెంట్ చేసేయాలంటే అవాయిడ్ చేసుకోవాలి. అంటే ఎంటర్ప్రెన్యూర్ చేసేది జనరల్గా అవే. నెక్స్ట్ అంటే జస్ట్ ఏమంటున్నాడంటే సజెషన్స్ ఇస్తున్నాడు. అంటే అలాంటివి ఏమైనా ఉంటే ప్రివెంట్ చేసుకొని అవాయిడ్ చేసుకొని ముందుకెళ్ళండి. నెక్స్ట్ ఏముంది, మిస్ఫార్చ్యూన్స్ టు బి రిపేర్డ్. మిస్ఫార్చ్యూన్స్, వాట్ ఈస్ మీన్ బై మిస్ఫార్చ్యూన్స్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్చ్యూన్ అంటే గుడ్ విల్, అంటే ఇక్కడ బ్యాడ్ నేమ్ అంటే బ్యాడ్ లక్, అక్కడ మిస్ఫార్చ్యూన్స్ టు బి రిపేర్డ్ అంటే ఇక్కడ అర్థమైపోయింది. అవంటే అంతా మనము ఓవర్కమ్ చేసుకొని దాన్ని మనం ఏం చేయాలి, గుడ్ లక్ అని చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్, ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్, ఎనీ పర్సన్ లక్తో కానీ హీ హ్యాస్ బీన్ నాట్ కేమ్ ఇన్ టు దిస్ పొజిషన్. అఫ్ కోర్స్ ఎనీ వన్ టైమ్ వీ కెన్ గెట్ లక్, బట్ ఆల్ ద టైమ్ వీ కాంట్ గెట్ lucky chances. So what I am going to say is here, do hard work, automatically luck also supports you. Here what I am ఇక్కడ ఏమంటున్నాడంటే అలాంటిది అన్ఫార్చునేట్ అంటే దురదృష్టంని కూడా వాట్ యూ హ్యావ్ టు డూ మీన్స్ యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ అండ్ డూ రిపేర్ టు ఇట్. మిస్ఫార్చ్యూన్స్ మీన్స్ ఐ విల్ సే యూ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. దురదృష్టం అని, ఓకే, లైక్ దిస్ దురదృష్టం కానీ ఇంకా అన్ఫార్చునేట్ అంటే వాట్ ఎవర్ ఇట్ మే బీ, అలాంటిది ఏమన్నా ఉంటే మీరు బ్యాడ్ లక్ కానీ ఏం చేసుకుంటే గుడ్ విల్గా మార్చుకోండి. నెక్స్ట్ ఎక్స్పీడియన్స్ టు బీ డివైజ్డ్. వాట్ ఈస్ మీన్ బై ఎక్స్పీడియన్స్? నెక్స్ట్ ఫైనల్ పాయింట్స్ ఈస్ హియర్ ఎక్స్పీడియన్స్. వాట్ ఈస్ మీన్ బై ఎక్స్పీడియన్స్ హియర్? ఎక్స్పీడియన్స్ మీన్స్ నథింగ్ బట్ వేగవంతం, అంటే స్పీడీ వర్క్, స్పీడ్గా డివైజ్డ్. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే just I am saying, for example, tending to promote some proposed or desired project fit or suitable for the, for example ఏదైనా వచ్చింది అనుకోండి, ఏదైనా రిపేర్స్ కానీ, ఏదైనా అడ్డంకులు కానీ, అబ్స్టాకల్స్ కానీ, డిఫికల్టీస్ కానీ ఏదైనా వచ్చినా నువ్వు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు చేంజ్ ఇన్ టు ది అడ్వాంటేజ్ మోడ్. ఇట్ ఈస్ expedient, you go conduct you to an advantage or impose to right actions in according to the expeditions. అంటే ఇక్కడ ఏమిటంటే రాంగ్ వచ్చిందా, యూ జస్ట్ అవాయిడ్ ఇట్.
any wrong came to you, just avoid it and go front. If there is any risk came across you, okay, I'll give some of the example. One person is going like this, has been many obstacles way in this road. What you have to do, you have to clear this way అంటే అవంతా క్లియర్ చేసుకుని అంటే నువ్వు నెగిటివ్ని కూడా చేంజ్ ఇట్ యాజ్ పాజిటివ్. వాట్ ఈస్ టు యువర్ అడ్వాంటేజ్, యూ జస్ట్ డూ దట్ అండ్ మేక్ ఇట్ పాజిటివ్ అండ్ మూవ్ ఇట్ ఫార్వర్డ్. అంటే మూవ్ ఇట్ ఫార్వర్డ్, డోంట్ వేస్ట్ ద టైం. యూ హ్యావ్ టు డూ ఇట్ స్పీడీ అండ్ థింకింగ్ మోడ్. నెక్స్ట్ హీ ఈస్ ఆల్సో సేయింగ్ 3 more implicit factors are deemed to be essential. ఇంకా ఏమంటున్నాడంటే, ఇంకా సమ్ సజెషన్స్ ఏమంటున్నాడంటే, ఇంప్లిసిట్ అంటే ఇంటర్నల్గా, ఎక్స్ప్లిసిట్ అంటే ఎక్స్క్లూజివ్గా, ఇంప్లిసిట్ అంటే ఇంటర్నల్గా. అన్సర్టెనిటీ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్, అంటే జనరల్గా మనము ఎందుకు ఎంటర్ప్రెన్యూర్ అన్సర్టెనిటీ ఆఫ్ ప్రాఫిట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలంటే, అఫ్కోర్స్ సర్టెన్ ప్రాఫిట్స్ మనము ఎప్పుడైనా మనము నెక్స్ట్ మన యొక్క ప్రోడక్ట్ ఇంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 crores ఆఫ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసినాము ఒక ఎంటిటీలో. మనము ఒకవేళ ఎక్స్పోర్ట్స్లో కానీ లేకపోతే మన యొక్క ఇండియన్ దాంట్లో మార్కెటింగ్ చేస్తున్నాము, మనం ఇంతని మనం చెప్పుకోలేం, ఇంత వస్తే చాలు లేకపోతే 5 crores వస్తే ఎస్టిమేషన్ వేసుకుంటే చాలు ప్రాఫిట్స్ అని అసంప్షన్ చేసుకుంటే వేస్ట్. ఎందుకంటే మన టార్గెట్స్ అవర్ టార్గెట్స్ మీన్స్ అవర్ టార్గెట్ షుడ్ బి వెరీ హై. దెన్ ఓన్లీ ఎందుకు అన్సర్టెనిటీ ఆఫ్ ప్రాఫిట్స్ అని ఒక విధంగా ఎందుకు అంటున్నాడంటే, అకార్డింగ్ టు మై సజెషన్ ఏమిటంటే, ఎందుకు ఈ వ్యక్తి ఈ విధంగా అంటున్నాడు అన్సర్టెనిటీ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే, ఐ విల్ గివ్ వన్ సొల్యూషన్ టు దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 crores అని కాకుండా ఒక 10 crores కానీ 20 crores కానీ ఇలాంటిది. ఇప్పుడు 5 crores ఉన్నింది మన యొక్క 10 crores యొక్క, ఓకే, ఒక 10 crores మనము ప్రొవైడ్ చేసుకున్నాం. మన యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ 10 crores ప్లస్ ప్రాఫిట్ యాడ్ crores 5 crores, ఓవరాల్గా 15 crores అనుకోండి. ఇది సర్టనిటీ ఆఫ్ ప్రాఫిట్స్ అనుకున్నాం. ఓకే, ఇట్స్ ఫైన్, వెరీ ఫైన్, నో టు వరీ, మనకు వచ్చేసింది. కాకపోతే కొన్నిసార్లు లాసెస్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఎంప్లాయీస్కి సాలరీస్ ఇవంతా ప్రొవైడ్ చేస్తే నీ యొక్క గుడ్ విల్ వచ్చేసింది, డివిడెండ్స్ పే చేయకపోయినా. అలాంటి సిచ్యువేషన్స్ మన దగ్గర హై అచీవ్డ్ ప్రాఫిట్స్ ఉన్నింది అనుకోండి, నువ్వు ముందుగానే ఏం చేస్తావు, రిజర్వ్స్లో ఉంచుతావు, ఆటోమేటిక్గా నీకేమొస్తుంది, లాభాలు. అందుకని అన్సర్టనిటీ ఆఫ్ ప్రాఫిట్స్ ఉంటే మనకి దేంట్లో అయినాక మనకి బెనిఫిట్స్ ఉంటుంది. అంటే నెక్స్ట్ కమాండ్ ఓవర్ సఫిషియంట్ క్యాపిటల్. వాట్ ఈస్ మీన్ బై కమాండ్ అంటే, సఫిషియంట్ అంటే మూలధనం పైన నీకు సఫిషియంట్ కమాండ్ ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ టు యూ. యూ హ్యావ్ కలెక్టెడ్ అంటే నీ యొక్క 100 crores అనుకున్నాం నీ యొక్క టార్గెట్, అంటే నీ యొక్క బడ్జెట్ 100 crores, నువ్వు ఎక్కడి నుంచో కలెక్ట్ చేసుకున్నావు, అది నీ ప్రిఫరెన్స్ షేర్స్ నుంచి కలెక్ట్ చేసుకున్నావు, ఈక్విటీ నుంచి కలెక్ట్ చేసుకున్నావు, బాండ్స్ నుంచి కలెక్ట్ చేసుకున్నావు, డిబెంచర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇలా వెంచర్ క్యాపిటల్, వాట్ ఎవర్ ఇట్ మే బి నువ్వు కలెక్ట్ చేసుకున్నావు. ఈ 100 crores నువ్వు ప్రాపర్గా ఆప్టిమమ్గా అంటే వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ లేకుండా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటూనే, లేకపోతే నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోతే ఏమవుతుంది, క్యాపిటల్ అనేది వేస్ట్ అయిపోతుంది. క్యాపిటల్ వేస్ట్ అయిపోతే ఇక్కడ నేను డిసడ్వాంటేజెస్ కొన్ని కూడా చెప్తాను చూడండి. క్యాపిటల్ ప్రాపర్గా యూజ్ చేయకపోతే ప్రొడక్షన్ ప్రాపర్గా తయారు కాదు, ప్రొడక్షన్ తయారు కాకపోతే మార్కెటింగ్కి వెళ్ళకపోతే ప్రాఫిట్స్ రాకపోతే నువ్వు ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇంటర్నల్ యూజర్స్లో సప్లయర్స్ కానీ, సప్లయర్స్కి రా మెటీరియల్స్ అందించే వాళ్ళకి డిబెంచర్స్కి ఇంట్రెస్ట్ పే చేయలేవు, షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ పే చేయలేవు, నీకు రిజర్వ్ ఫండ్స్ ఉండదు, ఇలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకని ప్రాపర్ సఫిషియంట్ కమాండ్ ఉండాలి. ఇప్పుడు నువ్వు వేస్ట్ చేసేసినావు అంటే నీకు ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. ఐ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్. నువ్వు 100 crores పెట్టి మొత్తము అఫ్కోర్స్ స్టార్టింగ్ కాబట్టి మొత్తం వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ అయిపోయింది. కాకపోతే ఒకటి ఓవరాల్గా ప్రోడక్ట్ అవుట్పుట్ అయినా వస్తే నువ్వు హై ప్రైసెస్ పెట్టి సేల్స్ చేయడము, లేకపోతే ఏదో ఒకటి మనం థింక్ చేయొచ్చు, ఓకే. లేకపోతే స్టార్టింగ్ రా మెటీరియల్స్లో ఉన్నా కానీ ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉన్నింది, WIP వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉన్నింది, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్లో నీ యొక్క రిసోర్సెస్ వేస్ట్ అయిపోతాయి, అట్లా అవుట్పుట్ లేదు,
ఇక్కడ ఇన్పుట్లో లేదు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, దెన్ హౌ యూ విల్ మేనేజ్ అంటే అలాంటి సిచ్యువేషన్స్లో నీకు ఫండ్స్ రాకపోతే ఏమవుతుంది, ఓవరాల్గా నీ యొక్క సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. అందుకని కమాండ్ ఓవర్ సఫిషియెంట్ క్యాపిటల్ అనేది ఉండాలి. నెక్స్ట్ మోర్ క్వాలిటీస్ ఓవర్ జడ్జ్మెంట్ అంటే నేను చెప్పినాను జడ్జ్మెంట్ ఉండాలి అంటే రివ్యూనెస్ ఉండాలి ఏ వర్క్లో కానీ, నాట్ ఓన్లీ వర్క్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్. ఇంకా పర్సివరెన్స్ అంటే ఐల్ గివ్ యూ అనదర్ వర్డ్ హియర్. వాట్ ఈస్ మీన్ బై పర్సివరెన్స్ అంటే ఇక్కడ ఏమిటంటే జనరల్గా పట్టుదలతో వీ హ్యావ్ టు డూ అంటే పర్సిస్టెన్సీ ఇన్ డూయింగ్ సంథింగ్ ఇన్ డిస్పైట్ డిఫికల్టీస్ ఆర్ డిలేడ్ ఇన్ అచీవింగ్ సక్సెస్. అంటే డిలే వచ్చినా సరే, డిఫికల్టీస్ వచ్చినా సరే, అబ్స్టాకల్స్ వచ్చినా సరే, ఇన్ వాట్ ఎవర్ ఇట్ మే బి సిచ్యువేషన్, యూ హ్యావ్ టు అచీవ్ ద సక్సెస్. దట్ ఈస్ మీన్ బై అంటే యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్, యూ హ్యావ్ టు మేక్ ఎ టార్గెట్ అండ్ డూ హార్డ్ వర్క్. దెన్ అండ్ ఆల్సో ఏ నాలెడ్జ్ అబౌట్ ద బిజినెస్ వరల్డ్. ఇంకా నువ్వు ఇన్నోవేటివ్ తయారు చేస్తున్నావు, ఆఫ్ కోర్స్ నీ మైండ్లో వచ్చింది, కాకపోతే నీ యొక్క బిజినెస్ వరల్డ్లో కూడా నీ యొక్క తరో నాలెడ్జ్ ఉండాలి. స్టాక్ మార్కెట్స్లో ఏ విధంగా ఉంటుంది, కస్టమర్స్కి ఏ విధంగా ఉంటుంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్, లేకపోతే ఏ కంట్రీకి నీ యొక్క గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేసే ప్రాఫిట్స్ ఎక్కువ వస్తుంది. మనం కాన్సన్ట్రేషన్ మన టార్గెటే అన్సర్టనిటీ ఆఫ్ ప్రాఫిట్స్. దాంతోపాటు కోర్స్ సర్వైస్ ఆఫ్ ది సొసైటీ. 2 objectives మెయిన్, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ as well as the wealth maximization. If you doesn't have proper knowledge about the business world, how you can survive, it is waste of time. అంటే knowledge అంటే ఫర్ ఎగ్జాంపుల్ you have to be main, that only you can succeed. Then finally entrepreneur as an innovator అంటే 1934 ప్రకారము హియర్ ఓవరాల్గా మనం డిస్కస్ చేస్తాం. ఇన్నోవేటర్ గురించి మనము ఇప్పటికీ యూ హ్యావ్ గుడ్ కమాండ్ ఆన్ దట్. ఇన్నోవేషన్ అంటేనే వీ హ్యావ్ గుడ్ కమాండ్ ఆన్ దట్. హౌఎవర్ వీ క్యాన్ డిస్కస్ ఫర్దర్ హియర్ ఎంటర్ప్రెన్యూర్ యాజ్ అండ్ ఇన్నోవేటర్. అంటే ఇక్కడ మనకు తెలిసిందే ఎంటర్ప్రెన్యూర్ వ్యక్తి ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ ఇన్ ది మార్కెట్. ఇన్నోవేటర్ ఏం చేస్తాడు, కొత్త ప్రోడక్ట్ మార్కెట్లో ఇన్నోవేట్ చేస్తాడు. ఇంకా ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ న్యూ ప్రొడక్షన్ టెక్నాలజీ విచ్ ఈస్ నాట్ ఎట్ టెస్టెడ్ బై ఎక్స్పీరియన్స్ ఇన్ ది బ్రాంచ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ కన్సర్న్. అంటే ఇక్కడ ఏమిటంటే ఇన్స్టిట్యూషన్స్ న్యూ ప్రొడక్షన్ టెక్నాలజీ విచ్ ఈస్ నాట్ ఎట్ టెస్టెడ్ బై ఎక్స్పీరియన్స్ ఇన్ ది, అంటే ఇక్కడ ఏమిటంటే ఐ విల్ గివ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఒక ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ న్యూ ప్రొడక్షన్ టెక్నాలజీ ఉంది, అది విచ్ ఈస్ నాట్ టెస్టెడ్ బై ఎక్స్పీరియన్స్ ఇన్ ది బ్రాంచ్ ఆఫ్. అంటే ఇక్కడ ఏమిటంటే ఏదైతే అంటే ఇన్నోవేషన్ అంటేనే తెలుసు సొసైటీలో కొత్త రకమైన ప్రోడక్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేయండి. ఇక్కడ కూడా ఏమంటే ప్రాపర్గా అంటే టెస్టులు కాకుండా వేరే వాళ్ళు కాంపిటీటర్స్ ఇన్నోవేట్ చేయకముందే నువ్వు ఇన్నోవేట్ చేసి మొత్తం ట్రయల్ రన్స్ పూర్తి చేసుకొని ఇంట్రడ్యూస్ చేసుకున్నామంటే యూ కెన్ బీ సక్సీడెడ్. ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ న్యూ ప్రొడక్షన్ టెక్నాలజీ విచ్ ఈస్ నాట్ ఎ టెస్టెడ్ బై ఎక్స్పీరియన్స్ ఇన్ ది బ్రాంచ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ కన్సర్న్స్. దెన్ అంటే జస్ట్ ఐఎమ్ సేయింగ్ అంటే వాటిని యూ షుడ్ గివ్ మోర్ ఫ్రంట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ COVID-19 మెడిసిన్ వీ హ్యావ్ బీన్ ఫ్రంట్ యాజ్ ఇండియా వెన్ కంపేర్ టు రష్యా ఆర్ అదర్ కంట్రీస్. దెన్ ఆటోమేటిక్లీ అంటే న్యూ ప్రొడక్షన్ టెక్నాలజీ ఇంతవరకు టెస్ట్ కాలేదు ఎక్స్పీరియన్స్లోకి, కాకపోతే మనము ఆ యొక్క పూర్తి చేసుకొని మనము ముందుకెళ్తే బ్రాంచ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్స్ వీ కెన్ గెట్ మోర్ సక్సెస్. దెన్ ఓపెనింగ్ అప్ ఆఫ్ న్యూ మార్కెట్ ఇంటూ స్పెసిఫిక్ ప్రోడక్ట్ హ్యాస్ నాట్ ప్రీవియస్లీ ఎంటర్డ్. ఇంకా నేను చెప్పినట్టే ఏ ప్రోడక్ట్ అయితే ఇంకా సొసైటీలో రాలేదు, నీ ప్రోడక్ట్ మనకేమంటే ఇన్నోవేషన్ అంటే తెలిసిందే, కొత్త రకమైన ప్రోడక్ట్ ఎక్కడ ఉండకూడదు. ఇక్కడ కూడా ఓపెనింగ్ అప్ ఆఫ్ న్యూ మార్కెట్ అంటే ఇంటూ స్పెసిఫిక్ ప్రోడక్ట్. ఇక్కడ జనరల్ ప్రోడక్ట్ అంటే వి నో దట్. ఎందుకు స్పెసిఫిక్ ప్రోడక్ట్ అంటున్నాడో ఐల్ సే యూ. స్పెసిఫిక్ ప్రోడక్ట్ అంటే నీ దగ్గర ఉండే స్పెషల్ క్వాలిటీ ఫీచర్స్ ఉంటుంది. జనరల్ ప్రోడక్ట్ అంటే అందరూ తయారు చేసే ప్రోడక్టే. అంటే యూ షుడ్ హ్యావ్ సపరేట్. అంటే స్పెసిఫిక్ ప్రోడక్ట్ అంటే మీ యొక్క మార్కెట్లో ఒక కొత్తదనమైన ప్రోడక్టు ఇంకా సొసైటీలోనే రాలేదు, అలాంటి ప్రోడక్ట్ నువ్వు ఇన్నోవేట్ చేసి సొసైటీలో ఇంప్లిమెంట్ చేసి యూ విల్ గెట్ మోర్ ప్రాఫిట్స్. దెన్ ది డిస్కవరీ ఆఫ్ ఏ న్యూ సోర్స్ ఆఫ్ సప్లై ఆఫ్ రా మెటీరియల్. అంటే ఒకవేళ న్యూస్ డిస్కవరీ ఆఫ్ అంటే ఇది కూడా మనం రా మెటీరియల్లో కూడా మనము చెప్పుకోవచ్చు. వై ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ రా మెటీరియల్స్ తయారు చేసే వాళ్ళని మనం ఇన్నోవేటర్స్ని ఎందుకు అనకూడదు? హీ హాస్ బీన్ ఇన్నోవేటింగ్ ఏ న్యూ ప్రోడక్ట్. అంటే ద డిస్కవరీ ఆఫ్ ఏ న్యూ సోర్స్ ఆఫ్ సప్లై ఆఫ్ రా మెటీరియల్. నెక్స్ట్ క్యారింగ్ అవుట్ ఆఫ్ దెమ్ న్యూ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ బై క్రియేటింగ్ మోనోపోలీ పొజిషన్ ఆర్ బ్రేకింగ్ ఆఫ్ ఇట్. నేను చాలాసార్లు చెప్పినాను, ప్రతి ఒక్క సంస్థ కానీ ఆర్గనైజేషన్ కానీ ఎంటర్ప్రెన్యూర్ ఏం చేయాలి, ఒక మోనోపోలీ పొజిషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడు
పర్ఫెక్ట్ కాంపిటీషన్ లాగా లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ రాకుండా, అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉన్నట్టయితే నీకు నార్మల్ ప్రాఫిట్సే వస్తుంది. ఒక మోనోపోలీ లాగా నీ యొక్క సంస్థని బ్రాండ్ గుడ్ విల్ తెచ్చుకున్నామంటే నీకు ఆటోమేటిక్గా అన్సర్టనిటీ ఆఫ్ ప్రాఫిట్స్ కూడా జనరేట్ అవుతుంది, వెల్త్ మ్యాక్సిమైజేషన్ జనరేట్ అవుతుంది, గుడ్ విల్ కూడా జనరేట్ అవుతుంది. అంటే లేకపోతే మోనోపొజిషన్లో అయినా ఉండాలి, లేకపోతే ఆ యొక్క ఒకవేళ ఒక పర్సన్ మోనోపోలీ ఉన్నాడు, టేక్ వన్ పర్సన్ యాజ్ ఏ మోనోపోలీ, ఏ అండ్ బి, 2 పర్సన్స్. ఇతడు ఏ అనే వ్యక్తి మోనోపోలీ పొజిషన్లో ఉన్నాడు. నువ్వు బిఏగా ఏం చేయాలంటే ఈ పొజిషన్ని బ్రేక్ చేసి నువ్వు మోనోపోలీగా మారాలి. నెక్స్ట్ కంప్యూటర్, హీస్ వన్ ఆఫ్ ద ఆథర్స్. కంప్యూటర్ సేస్ దెర్ ఇస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇన్వెంటర్ అండ్ ఇన్నోవేటర్. నేను చెప్పినాను ఇన్వెంటర్ అంటే జస్ట్ హీస్ అండ్ ఇన్వెంటింగ్ ద ప్రోడక్ట్, అండ్ ఇన్నోవేటర్ ఇస్ ఎ పర్సన్ హూ ఇన్నోవేట్స్ అండ్ హీ మేనేజెస్ దట్ ప్రోడక్ట్ అండ్ ఇంప్లిమెంట్స్ ఇన్ టు ది సొసైటీ. అఫ్ కోర్స్ ఇంకా ఐ గివ్ సమ్ క్లారిటీ టు యూ. ఎంటర్ప్రెన్యూర్ కూడా ఇన్వెంటర్ ఉంటాడు, కాకపోతే ఇంకా మీకు కొత్త క్లారిటీ రావాలంటే ఇంట్రాప్రెన్యూర్ అనుకుందాం. ఇన్నోవేటర్ని ఎంటర్ప్రెన్యూర్ అనుకుందాం. ఓకే, ఐ విల్ గివ్ హియర్ కింద మీకు ఇంకో క్లారిటీ ఇస్తాను. ఇక్కడ అనదర్ ఎగ్జాంపుల్, ఇన్నోవేటర్ని ఇంకో కొంత క్లారిటీ ఇస్తాను. ఇన్వెంటర్ హూ డిస్కవర్స్ న్యూ మెథడ్స్ అండ్ న్యూ మెటీరియల్స్, అండ్ ఇన్నోవేషన్ యూటిలైజెస్ అంటే జస్ట్ ఇన్వెంటర్ అని జస్ట్ న్యూ మెథడ్స్ కానీ రా మెటీరియల్స్ కానీ వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ జస్ట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కాకపోతే ఇన్నోవేటర్గా అక్కడ ఆ యొక్క ఇన్వెంట్ చేసిన దాన్ని ఆ యొక్క ఇన్నోవేషన్ని యూటిలైజ్ చేసుకొని ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవర్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ న్యూ కాంబినేషన్స్. అంటే ఇన్వెంటర్ అంటే జస్ట్ ఐడెంటిఫై చేయడం వరకే, కాకపోతే ఇన్నోవేటర్ ఏం చేస్తాడు, ఎంటర్ప్రెన్యూర్గా మా యొక్క మొత్తం రా మెటీరియల్స్ని ఇన్వెంట్ చేసిన దాన్ని ఇన్నోవేటివ్గా మార్చుకొని దాన్ని ఒక ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యూస్ చేసుకుని, అంటే న్యూ కాంబినేషన్స్ అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని మీనింగ్. వాటిని అంతా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ని కంబైన్ చేసుకుని ఒక న్యూ ప్రోడక్ట్గా తెచ్చిన వాడే మనము ఇన్నోవేటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, I have one technology, I have invented raw materials or whatever it may be, one new idea I have been generated. వీటి అన్నిటినీ ఈ యొక్క రిసోర్సెస్ని మొత్తం కంబైన్ చేసి ఒక ఇన్పుట్ నుంచి ఒక అవుట్పుట్ తెచ్చి దాన్ని మనం ఏమంటామంటే ఒక ఇన్నోవేటర్ అని మనం చెప్పుకుందాం. ఓకే, దీస్ ఆర్ ద పాయింట్స్ we have discussed regarding the evolution of, we have completed the entire evolution part of the entrepreneur regarding the 16th century to now present scenario. Okay, if you have any comments, you can comment in my YouTube channel. Thanks for watching.